వల్ల డెవలప్‌మెంట్ జరిగిద్దని మీరు నమ్ముతున్నారా? అద్భుతంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నారనేది ఒక వార్త వస్తుంది. ఏమంటారు దాని గురించి? ఏదో ఒకటి చేయాలని రంది ఉంటుందిగా వాళ్ళకి. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. పథకాలు ఎలా అమలు అవుతున్నాయి ఇప్పటిదాకా మొత్తం? సరిగానే అమలు అవుతున్నాయి. ఏమన్నా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తున్నారు. ఎవరు ఏం అసంతృప్తి ఎక్కడ ఏం లేదు. ఎవరన్నా ఉందంటే వాళ్ళకి ఏదన్నా అర్హత లేని వాళ్ళు లేట్ అవుతుంది అని చెప్పేసి జనాలు అంటున్నారు. లేట్ అంటే వాళ్ళ ఏయో తప్పులు ఉండి ఉంటాయి. ఫింగర్ ప్రింట్ ట్రేస్ అవ్వకపోవటమో, లేకపోతే ఇంకేదైనా బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి అన్నీ పర్ఫెక్ట్ కరెక్ట్గా 10 digits డయల్ చేస్తేనేగా ఫోన్ నెంబరు రీచ్ అయ్యేది. అట్లాగే వీళ్ళ బయోమెట్రిక్ కానీ వీళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కానీ అన్నీ కరెక్ట్గా ట్రేస్ అయితేనే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఆగిపోతుంది. మీకు తెలిసిన వాళ్ళకి పింఛన్ అందుతుందా 1వ తారీఖే? అందలేదని కంప్లైంట్ ఎక్కడ కూడా లేదు. ఏదైనా ఉందంటే ఏమన్నా తప్పులు ఏమన్నా ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా అందకపోతే వాళ్ళ కరెక్ట్ అయిన కంప్లైంట్ అయితే రెక్టిఫై చేస్తున్నారు. అటువంటి ఎక్కడ కూడా నాకు రాలా, ఎలిజిబిలిటీ ఉన్నాయి అన్నదేమి ఎక్కడ వినలా. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి దాదాపుగా ఒక 5 నెలల పైనే అవుతుంది. ఎలా ఉంటుంది ఫుడ్ ఇప్పటికి అప్పటికి? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. చాలా చక్కగా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ డబ్బులు ఇచ్చి భోజనం చేసే చోట కూడా ఇటువంటి ఫెసిలిటీ లేదు. కాకపోతే ఇక్కడ సీటింగ్ ఉంటుంది, ఇక్కడ సీటింగ్ ఉండదు. అది అంతే తేడా, డిఫరెన్స్. డెవలప్మెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ డెవలప్మెంట్ అంటే దేనికైనా కానీ ఒక క్రాప్కి ఈల్డ్ రావాలంటే దానికి తీసుకునే టైం దానికి తీసుకుంటుంది. దీనికి సంబంధించిన డెవలప్మెంట్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ మధ్యలో డిస్టర్బెన్స్ చాలా ఉన్నాయి. ఒకళ్ళు వచ్చేసేటప్పటికేమో వ్యతిరేకంగా ఉండే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎంతకీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ సహకరించినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తుంటాయి. అన్నీ గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ 1000% పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇంకా మిగతా వాటికి వచ్చేసేటప్పటికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. దేనికైనా ఉన్నాయి కదా, ప్రతిదానికి బ్యాడ్. దీపం వెలిగేటప్పుడు మసి వస్తుంది, ఆ మసి ఇట్లాంటిది. ఈ అపోజిషన్ ఇట్లా ప్రతిదానికి ఏదో ఒకటి డిఫరెన్స్ ఒకటి ఉంటుంది యాక్షన్కి. ఇవన్నిటినీ వచ్చేసేటప్పటికి వీళ్ళ ఫలితాలు ఇవన్నీ రావాలంటే దానికి రావాల్సిన టైం దానికి పడుతుంది. దేనికైనా కూడా దానికి ఉండే టైము దానికి తీసుకుంటుంది. ఈ గవర్నమెంట్ వల్ల డెవలప్మెంట్ జరిగిద్దని మీరు నమ్ముతున్నారా? అద్భుతంగా జరుగుతుంది. నమ్మకం లేకపోవటం ఏముంది. వచ్చి రూలింగ్లోకి వచ్చి సెటరేట్ అయ్యి, ఇప్పుడు సినిమాలోకి వెళ్తాం, మన సీటు ఏదని ఎత్తుక్కొని కూర్చుంటానికి 10 నిమిషాలు పడుతుంది కదా. ఎవరి స్థానం ఏంటనేది ఎత్తుకొని కూర్చున్న తర్వాత వాళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎవరి పనులు ఎవరు ఎట్లా చేస్తున్నారు అనేది మానిటరింగ్ చేయడానికి టైం పడుతుంది కదా. ఆ మానిటరింగ్ చేసిన తర్వాత అందరూ సరిగ్గా చేశారా చేయలేదా అనే దానికి టైం పడుతుంది. ఈ లోపల ఏదో ఒకటి ఫ్లడ్స్ లాంటివో ఇంకొకటో ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ ఇంకొంత టైం తీసుకుంటుంది. ఏదైనా ఒక పని ఒక చోట ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. అట్లాగే మొదలు పెడుతున్నారు. చెడిపోయినవన్నీ బాగు చేస్తున్నారు. ఎంతవరకు కొత్త వాటినన్నిటినీ ప్రపోజల్స్ చేస్తున్నారు. చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఒక్క రోజులో అవ్వదు కదా. మీరు పీజీ వరకు చదివారంటే పర్ఫెక్ట్గా ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి 22 years నిరంతరం కష్టపడితే పీజీ 20 years ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్గా వస్తే వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అట్లాగే మరి పీజీ చదవటానికి 22 years పట్టినప్పుడు ఏమీ లేకుండా గొయ్యలు తీసి పాడు చేసి అంత ముదరిష్టం చేసిన తర్వాత దానిని బాగు చేయాలంటే దాని టైం దానికి పట్టుద్ది. అన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంటేనే చెడిపోతున్నాయి పనులు. న్యాచురల్ డిజాస్టర్స్ లేకపోతే ఇంకొకటి రకరకాలవి వస్తున్నాయి. వాటిని ఏంటంటేనేమో అది ఎవరు ఏం చేయలేము, అడ్డుకోలేము. దానికి వచ్చిన నష్టాన్ని సరి చేసుకోవటము వీళ్ళ గవర్నమెంట్ పని.
వీళ్ళు చేసుకోండి. చెడగొట్టే వాళ్ళు చెడగొడుతున్నారు కదా, ఆ చెడగొట్టకుండా ఉండేవాళ్ళు వాళ్ళు ఆగాలి, ఆ చెడగొట్టే వాళ్ళని పబ్లిక్ అడ్డుకోగలగాలి. అది అప్పుడు కరెక్ట్గా ప్రాసెస్ నడుస్తుంది. ఎవరికి వాళ్ళు చేయాల్సినవి చేస్తుంటారు. మరి ప్రతి దానికి ఉన్న ప్రజెంట్ వచ్చేసేటప్పటికి న్యూస్ అప్డేట్స్ అన్నీ అందరూ ఫాలో అవ్వలేరు. నాకు తెలిసినంత వరకు వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీలు అన్నీ వస్తున్నాయి, వరల్డ్ ఫేమస్ కంపెనీలు వస్తున్నాయి, నేషనల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ గ్రూపులు ఆఫీసులు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ రోడ్డు ఈ విధంగా మారింది అని అంటే దీనికి ఎన్నో సంవత్సరాల వర్క్ జరిగింది. ఆ వర్క్ జరిగిన తర్వాత దాని తర్వాత ఒకటి డెవలప్. ఒకప్పుడు ఏమీ ఇక్కడ సరిగా లేదు, రోడ్డు లేదు, ఏమీ బాగోలేదు. ఎందుకు బాగోలేదంటే ఫెసిలిటీస్ తక్కువ. ఫెసిలిటీస్ అన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పబ్లిక్ వచ్చేసారు. ఎక్కడ కూడా 5 స్టైర్స్ తక్కువ లేని ఇళ్ళే వచ్చేసినాయి. ఇంత డెవలప్మెంట్ వచ్చిందంటే మరి నెమ్మదిగా ఒక 20-30 ఇయర్స్ డిఫరెన్స్లో ఈ చేంజ్ ఇక్కడ వచ్చింది. వెమ్మటే వచ్చుద్దా? వెమ్మటే రావటం కష్టం కదా. దానికి ఉండేటట్టు వీళ్ళకు ఉన్నటువంటి రూల్ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత 5 ఇయర్స్కి ఎలక్షన్స్ వస్తాయి. ఈ 5 ఇయర్స్ ప్రజలు సరిగ్గా నిలబెట్టుకొని సరిగ్గా ఒకటి చేస్తేనే అది కరెక్ట్గా అవుతుంది. కానీ ఒకళ్ళు వచ్చేసేటప్పటికి సగం కూరలు వండేసి వెళ్ళిపోయిన తర్వాత పనివాడిని మార్చేసేస్తే ఏమైపోతుంది? పాడైపోతుంది. అట్లాగే పర్ఫెక్ట్గా ఒక సిస్టమేటిక్గా చేయగలిగిన వాళ్ళు, బాగా పని చేయగలిగిన వాళ్ళు కొంతకాలం పని చేస్తేనే అవన్నీ సరిగ్గా వస్తాయి, లేకపోతే రావు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నారు అనేది ఒక వార్త వస్తుంది, ఏమంటారు దాని గురించి? ఏదో ఒకటి చేయాలని రంది ఉంటుందిగా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ని నిలబెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ పాత పొజిషన్లోకి రావాలని చెప్పి చూస్తారు. మెదలకుండా ఊరుకుంటే ఇంకా కనుమరుగైపోతారు కదా. ఏదో ఒకటి పాదయాత్ర చేస్తారు, చేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అనేది అప్పుడే తెలుస్తుంది. ఇంకా మొదలు పెట్టలేదు కదా, మొదలు పెట్టినాక ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనే దాన్ని బట్టి అప్పుడు తెలుస్తుంది. లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఆ లోకేష్ గారు చేసే పాదయాత్రకి ఎన్ని ట్రబుల్స్ పెట్టారు. కూటమి నేతలు చేసే పాదయాత్రని ఎన్ని రకాలు చేయాల్సిందో అన్ని రకాలు చేశారు. ఏ రకంగా ఆపాలంటే ఆపాలని ప్రయత్నం చేశారు కదా. అటువంటి విధంగా ఆపే పరిస్థితి ఇట్లాంటివన్నిటినీ చేసినా కూడా లోకేష్ గారు నిలబడ్డారు, సాధించారు. వాళ్ళ నాన్నని చెర నుంచి ఇడిపించుకున్నాడు, వాళ్ళ తండ్రిని రాజులాగా ప్రతిష్ట చేయగలిగాడు, పట్టాభిషేకం చేశాడు. అది లోకేష్ సామర్థ్యం. అది పబ్లిక్ రెస్పాండ్ అయినటువంటి డిఫరెన్స్. పబ్లిక్ అంతా తెలుసు, కానీ టయాన్ని బట్టి వాళ్ళ స్పందన వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది. చేస్తాను ఎవరైనా చేయొచ్చు. తర్వాత ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీ నేత కూడా పాదయాత్ర చేస్తానంటాడు. వాళ్లకు ఉండేటువంటి వాల్యూస్ని బట్టి, వాళ్లకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి పబ్లిక్ రెస్పాండ్ అవుతుంది. ఏదన్నా ఉందంటే కొంతమంది పాదయాత్రకు వచ్చినా ఇంకో దానికి వచ్చినా సరే తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన కొంతమంది బాగా దగ్గర ఫ్రెండ్స్ ఇట్లాంటి కొంత క్యాడర్ కాస్తన్నా ఉంటుంది కదా, ఆ క్యాడర్ నడుస్తుంది. పబ్లిక్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ వేరే రకంగా ఉంటుంది. అప్పుడు చూడాలి జనం పాదయాత్రని హిట్ చేస్తారో ఫట్ చేస్తారు. అన్నా క్యాంటీన్లో ఫుడ్ బాగోట్లా, రైస్ ముక్క అయిపోతుంది. రైస్ సరిపడా కూడా ఇవ్వరు. మళ్ళీ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు అనుకోండి, మళ్ళీ ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఈ ప్రాబ్లం ఉంది. ఎవరు పెట్టరు, కరెక్టే, చాలదు, సరిపోవట్లేదు, ఒక్కొక్కసారి బాగోట్లేదు, ఒక్కోసారి బాగోట్లా. వాళ్ళు పెట్టింది తినాలి. కానీ కొంచెం అడిగారు అనుకోండి ఎవరైనా, అబ్బే అంతే, ఎవరికి వెళ్ళిపోండి నేను తోచేస్తాను. మాకైతే నాకు పెన్షన్ వస్తుంది. నాకు పెన్షన్ ఎప్పుడు కూడా మాకు పొద్దున పూట ఇవ్వాల. మేము ఉండేది కబిళ సెంటర్. నా పేరు రవీంద్రనాథ్. పొద్దున పూట ఎప్పుడు ఇవ్వాల. మధ్యాహ్నం పూట సచివాలయానికి పిలిపించి అప్పుడు ఇస్తారు. నాకు 4 సంవత్సరాల బట్టి పెన్షన్ వస్తుంది. ఎన్నో తారీఖు ఇస్తున్నారు మీకు పెన్షన్? ఒక్కోసారి ఇంతవరకే 2వ తారీఖు 3వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ఈ 6 నెలల మట్టి 1st తారీఖు ఇస్తున్నారు. అది కూడా పిలిపిస్తారు. 6 గంటలకు ఇస్తారండి. మీకు ఇస్తారు, మాకెవరు, మాకెవట్లా. 1 గంటకి ఇస్తారు, 2ంటికి ఇస్తారు. ఏంటంటే 1వ తారీఖు ఇస్తున్నారు. 1వ తారీఖు ఇస్తున్నారు. పోల్చుకుంటే ఇప్పుడు తొందరగానే వస్తున్నాయి, కానీ ఇంటి దగ్గర మాత్రమే ఇవ్వట్లా. ఈ అన్నా క్యాంటీన్ కొంచెం ఫుడ్ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అవును,
ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది మొత్తానికి, పథకాల అమలు విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ? లేట్ అవుతుంది, లేట్ అవుతుంది. ఇంకా ముందు అడ్వాన్స్ అవ్వాలి. లేట్ అవుతుంది. లేట్ అయితే వాడికి నిరుత్సాహం వస్తుంది జనంలో.